Hi friends, welcome back to my channel Simama Civil Class Life LN Tickets ki swagatam. Today our topic is Bengaluru versus Rajasthan Royals. Today is Bengaluru is going to win. Bengaluru gelustundi. Bengaluru pakka gelustundi. And today is our topic is education. ఒకప్పుడు ఎడ్యుకేషన్ వేరు, ఇప్పుడు ఎడ్యుకేషన్ వేరు. ఒకప్పుడు స్కూల్ ఫీజులు వేరు, ఇప్పుడు స్కూల్ ఫీజులు. కానీ ఎడ్యుకేషన్ వాల్యూ అనేది కంపేరింగ్తో నాశనం అయిపోతుంది. ఒకరితో కంపేరింగ్ మనం ఎంత చదివా, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎంత టాపర్ శాలరీస్ వస్తుందని అందరూ ఆలోచిస్తారు. కానీ జాబ్కి వచ్చేసరికి జాబ్లో ఏమవుతుంది, జాబ్లో అసలు ఏం జరుగుతుంది, జాబ్ వెనకాల ఇంటా బయట ఏం జరుగుతుంది అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? టాప్ 1 ఎంఎస్ కంపెనీస్లో మ్యాక్సిమం, అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నేను నాకైనా ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకున్నా. హెచ్ఆర్ వర్క్స్ అండ్ జనరల్ మేనేజర్ చెప్తే వినేది చదువు లేని వారు. చదువుకున్నవాడు కూడా చెప్తూ వింటే ఇంకా ఆ చదువుకి ఏమైనా అర్థం ఉందా, పర్థం ఉందా? ఏం లేదు కదా. చదువు లేని వాళ్ళు చెప్తే వింటా, చదువుకున్నవాడు కూడా చెప్తే వింటే. నా జీవితంలో అన్ని టాప్ 1 కంపెనీస్లో జాబ్స్ పోయింది చదువుకున్నవాడు చెప్తే వింటాను. చదువు లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చెప్తే వింటా. చదువుకున్నవాడు కూడా చెప్తే వింటే ఇంకా చదువుకి అర్థం ఏంటి, పర్థం ఏంటి? అది ఫ్రెషర్ ఎడ్యుకేషన్. అంటే 70 మార్క్స్, 71 to 100 ఇస్ అ ఫ్రెషర్ ఎడ్యుకేషన్. అలా ఫ్రెషర్ తీసుకుని చదివితే జాబ్ చేసేప్పుడు ఆ ఫ్రెషర్ తప్ప ఆలోచన అనేది ఉండదు. ఒక ఆలోచన లేకుండా పనిచేయడం జరుగుతుంది. అవి అలాంటి మిస్టేక్స్ నా లైఫ్లో అయ్యాయి. టాప్ 1 కంపెనీస్ అమెజాన్, ఒంగోలు కళ్యాణ్ ఆక్వా, బిగ్ బాస్కెట్, విజేత. ఈ కంపెనీస్లో అయిన ఇన్సిడెంట్స్ అవి. నాకు ఒక సంస్థ నుంచి ఇచ్చినప్పుడు ఆ సంస్థ గురించి ఆరా తీయాలని హెచ్ఆర్స్కి తెలియదు. ఇప్పుడు అమెజాన్ ఒక షిఫ్ట్ కంట్రోలర్, తను ఏంటంటే అవుట్బౌండ్ టీమ్ లీడర్ షిఫ్ట్ కంట్రోల్గా పనిచేస్తున్నాడు బిగ్ బాస్కెట్లో. ఇప్పుడు ప్రమోషన్, మా నాన్న ఏమైనా కాలు పట్టుకుని ఏడుస్తాడు, ప్రమోషన్ వచ్చిపోయింది. ఒకడు విజేతాలు ఏమొచ్చి టీబీఐలో అట్టముక్కలు మోసేవాడు. అంటే ఏంటి, టీబీఐలో ఏంటి, ట్రాన్స్పోర్ట్ బై అమెజాన్. అక్కడ ఎలా ఉంటుంది వరకు, బెంగళూరు అయితే అంబాలా, బెంగళూరు, ఢిల్లీ అంటే వచ్చే మెటీరియల్ అక్కడ పెట్టుకోవాలి. అలాంటి వాడు ఇన్ఛార్జ్గా ఏమొచ్చి విజేతాలో పనిచేస్తాడు. అలాంటి వాడు వీళ్ళు కనీసం చూసుకోకుండా ఎంక్వైరీ చేశారు. ఒక మనిషి వస్తే ఇంగిత జ్ఞానం, ఆ మనిషి గురించి తెలుసుకోవడం, ఆ మనిషి గురించి ఆలోచించడం. ఇది ఏ స్కూల్, ఏ కాలేజ్, యూనివర్సిటీస్ చెప్పం. ఇది మోన్గా మనం మారాలి. మారాలంటే 70 మార్క్స్. కానీ ఈ కాలంలో ఎడ్యుకేషన్ అలా లేదు. చదివితే ర్యాంక్ కొట్టాలి, ర్యాంక్ కొట్టిన తర్వాత కొన్ని లక్షల్లో జీతాలు వస్తే ఆ జీతం ఉద్యోగం చేసేప్పుడు ఎందుకు పనికిరాదు. నార్మల్గా తీసుకొని చదువుకుంటే వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ కింద కంపేరింగ్ పెడతారు. ఈ కంపేరింగ్ అంతా ఒకటిగా పోయి అందరు బాగా చదువుకుని పైకి రావాలి. ఒక పొట్ట మీద కొట్టకుండా ఉండాలి. అదే ఈ కాలం సబ్జెక్ట్ ఆఫ్ సిలబస్. నేను ఎవరిని కించపడదామని, ఎవరిని అవమానించదామని వీడియో నేను చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో, నాకైన ఇన్సూరెన్స్ షేరింగ్తో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ని తెలపండి. నేను ఏ విద్యా వ్యవస్థని నేను తప్పట్టట్లేదు. ఫ్రెషర్ ఎడ్యుకేషన్కి 70 మార్క్స్ ఎడ్యుకేషన్కి తేడా నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీ వీడియో ద్వారా షేర్ చేసుకున్నా. అండ్ ఈరోజు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఉంది. ఈరోజు బెంగళూరే గెలుస్తుంది. వన్స్ అగైన్ ఐ రిపీట్ థ్యాంక్ యూ వెరీ మచ్.